హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ట్విస్ట్ జనవరి నుంచి అమలు. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదని ఒక లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీకు అందుబాటులో ఉంచడానికి అన్ని దినపత్రికలలో సమాచారాన్ని సేకరించి ఒక విలువైనంత ఇంపార్టెంట్ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులని పెన్షనర్లకు కానీ అందరికీ కూడా సామాన్య ప్రజలకు కానీ ఒక వార్త అనేది మీ ముందుకు తీసుకురావడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ డైలీ జరగబోయే న్యూస్ అప్డేట్ గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్టయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ట్విస్ట్ జనవరి నుంచి అమలు. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి ప్రభుత్వం అయితే ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనిపై కూడా 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రులు వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఒక ప్రతిపాదికన ఒక నివేదిక అయితే రిలీజ్ చేయడం జరిగింది. వారి యొక్క జీతాలపై కూడా కొత్తగా నిబంధనలు అయితే పెట్టే అవకాశం ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, బయోమెట్రిక్ ద్వారా ఏదైతే తంబు కానీ లేకుంటే ఫేస్ వలన మనకు ఐడి జాబ్కి అటెండ్ అవుతాం కదా, దాని వలన ఈ యొక్క ఫేస్ ఐడికి సంబంధించిన అదేవిధంగా బయోమెట్రిక్ సంబంధించి జీతాలనే పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఎంతమంది అటెండ్ అవుతారో, బయోమెట్రిక్ ఎంతమంది పెడతారో వారికే ఈ యొక్క జీతాలపై స్పష్టత అయితే ఇవ్వాలని అయితే 22 రాష్ట్రాలు అయితే పేర్కొనడం జరిగింది. అయితే దీనికి తాజా సమాచారానికి ఇప్పుడు రావడం జరిగింది. అదేంటిదంటే, ప్రస్తుతం ఉన్న గ్రామ అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డుకు సంబంధించి వీరందరూ కూడా జీతాలపై బయోమెట్రిక్ అయితే అవసరం లేదని, ఇలా బయోమెట్రిక్ వలన చాలామంది జీతాలపై చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మార్చాలని కూడా ఉద్యోగుల నుండి ఒకైతే వార్త అయితే రావడం జరిగింది. అయితే ఈ బయోమెట్రిక్ ద్వారా చాలామందికి అయితే కొందరికి బయోమెట్రిక్ పడడం వలన వారి యొక్క జీతాలపై కూడా కోత అయితే విధించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అంటే కొత్త సంవత్సరం నుంచి జనవరి నుంచి ఒక కొత్త రూల్స్ అయితే అమలులోకి రానుంది. మరి ఒక రూల్స్ అనేవి ఎటువంటి రూల్స్ పెడతారు, ఎటువంటి నిబంధనలు పెడతారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే తెలియనుంది. మరికొద్ది రోజుల్లోనే వీటిపై కూడా స్పష్టత అయితే రానుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలపై కూడా వారిని ఉంచడానికి అవకాశం ఉంది. అదేవిధంగా జీతాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు జీతాలు అనేది కొత్త సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క జీతాలు అనేది పెరగడం జరుగుతుంది. దాదాపు వీటికి సంబంధించిన పిఆర్సీ కానీ అదేవిధంగా డిఏ కానీ ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశం అనేది ఒక కొత్త ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది. ఇది కూడా చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇవన్నీ కూడా కొత్తగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కొత్త సంవత్సరం కానుకగా ఇవన్నీ కూడా ప్రజల ముందుకి, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు మనకు 28 తారీఖు నుంచి 31 తారీఖు అంటే డిసెంబర్ 31 లోపు తెలంగాణలో 4,016 రూపాయలు, 6,016 రూపాయల ఆసరా పెన్షన్ అనేవి వారి యొక్క ఖాతాలో జమ అవుతాయి. డిఏ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 30% అయితే చాలామందికి అయితే రావడం జరిగింది. పిఆర్సీ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 12వ పిఆర్సీ అనేది అమలులోకి రానుంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం కానుకగా వారిని కొత్త గృహాలు ప్రవేశానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళంతగా వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ టు ఆల్.